బ్రేకింగ్ లో చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పలమనేరులో ఒంటరి ఏనుగు ఒకటి హల్చల్ చేసింది. అటవీ శాఖ అధికారిపై దాడి చేసింది. ఏనుగు దాడిలో ఎఫ్ఆర్ఓ సుకుమార్ కాలు విరిగింది. గాయపడ్డ అధికారిని సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. జనావాసాల మధ్య ఏనుగు ప్రత్యక్షం కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏనుగును అటవీ ప్రాంతం వైపు మళ్లించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగులు హల్చల్ చేశాయి. అటవీశాఖ అధికారిపై ఈ ఏనుగులు దాడి చేశాయి. ఇక ఈ దాడిలో ఎఫ్ఆర్ఓ సుకుమార్ కాలు విరిగింది. గాయపడ్డ అధికారిని సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. జనావాసాల మధ్య సడన్ గా ఏనుగులు ప్రత్యక్షం కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆ ఏనుగులను అటవీ ప్రాంతం వైపు మళ్లించడానికి అధికారులు యత్నిస్తున్నారు. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగులు హల్చల్ చేశాయి. అటవీశాఖ అధికారిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో ఎఫ్ఆర్ఓ సుకుమార్ కాలు సైతం విరిగింది. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మళ్లీ ఏనుగులు హల్చల్ చేస్తున్నాయంటున్నారు. ఏదైతే చిత్తూరు జిల్లాలోని పలమనేరు అదేవిధంగా కుప్పం సరిహద్దు ప్రాంతాల్లో తరచుగా ఏనుగులు హల్చల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ రోజు ఉదయం వాకింగ్కి వెళ్ళిన కొంతమందికి ఏనుగులు కంటపడడం, అదే విధంగా దాన్ని అడవిలోకి పంపించే ప్రయత్నంలో భాగంగా అటవీ శాఖ అధికారులకు అక్కడున్న స్థానికులైతే సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఎఫ్ఆర్ఓ సుకుమార్ అక్కడికి చేరుకున్నాడు తన సిబ్బందితో పాటు. అక్కడున్న ఈ ఒంటరి ఏనుగును అడవిలోకి పంపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ఒక్కసారిగా ఆ ఏనుగు అతనిపై దాడి చేసి అతన్ని గాయపరిచింది. ఆయన సుకుమార్ని వెంటనే స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించి చికిత్స చేస్తున్నారు. అయితే మనం చెప్పుకున్నట్టు తాజాగా కాకుండా తరచూ చిత్తూరు జిల్లాలోని ఇటు పలమనేరు కావచ్చు, అదేవిధంగా కుప్పం సరిహద్దు ప్రాంతాలు, పులిచెర్ల ఇటు చాలా చోట్ల కూడా ఈ ఏనుగులు ఎప్పుడంటే అప్పుడు వచ్చి హల్చల్ చేస్తున్నాయి, ఈ పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. మరోపక్క రైతులను కూడా తొక్కి చంపేస్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. వీటన్నిటిని చెక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక నుంచి కూడా కుంకి ఏనుగులు తీసుకొచ్చారు. అయితే ఆ కుంకి ఏనుగులు కూడా పక్కన ప్రస్తుతానికి పని చేయట్లేదని చెప్పేసి విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే తరచూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఎందుకంటే ఏనుగులు అయితే ఊర్ల మీద పడినప్పుడు కావచ్చు, పంట పొలాల మీద పడినప్పుడు కావచ్చు, కుంకి ఏనుగులు యాక్టివ్ గా ఉండి వాటిని అటవీ ప్రాంతాలకి తరలించే ప్రయత్నంలోనే కుంకి ఏనుగులను ఉపయోగిస్తారు. అయితే ఏవైతే కర్ణాటక నుంచి తెచ్చిన ఈ ఏనుగులు పూర్తి స్థాయిలో తినేసి పడుకుంటా ఉన్నాయనేసి విమర్శలు అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఏవైతే కుప్పంలోని అదేవిధంగా పలమనేరులో ఎలిఫెంట్ ప్యాడ్ లో ఉన్నటువంటి 4 కుంకి ఏనుగులు పనిచేస్తున్నప్పటికీ వాటిని కూడా ఇప్పుడు వచ్చిన ఏనుగులు పని చేయకుండా చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయని చెప్పేసి పూర్తి స్థాయిలో విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గత 4 నెలల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈట కుప్పం కావచ్చు, పలమనేరు, బాకరాపేట, పులిచెర్ల, తలకోన ప్రాంతాల్లో అంతా కూడా ఈ ఏనుగులు ఎక్కువైపోయినాయి. ఈ ఏనుగుల సంచారం ఎక్కడుందో అక్కడికి ఈ కుంకి ఏనుగులు వచ్చి వాటిని అటవీ ప్రాంతాల్లోకి తరలించే ప్రయత్నంలో ఈ కుంకి ఏనుగులు ఉపయోగిస్తారు. అయితే పూర్తి స్థాయిలో మనం చెప్పుకున్నట్టు ఏవైతే కర్ణాటక నుంచి తెచ్చిన కుంకి ఏనుగులు ఏ ఒక్కటి కూడా ఈ ప్రయత్నం చేయలేదనేసి చెప్పుకోవచ్చు. దానికి ఇటువంటి గంటలన్నీ చోటు చేసుకుంటా ఉన్నాయనేసి కూడా ఖచ్చితంగా విమర్శలు అయితే చోటు చేసుకున్న నేపథ్యంలో అయితే ఈ కుప్పం కావచ్చు, అదేవిధంగా పలమనేరులో ఎక్కువగా
అక్కడ ఏనుగులు సంచరిస్తూ ఉంటాయి, పంట పొలాలపైన వస్తుంటాయి. అయితే అటవీ శాఖ అధికారులు ఆ ఏనుగుల సంచారాన్ని ఏ పక్క నుంచి ఏ పక్కకి వెళ్తుంటాయి అనేది పూర్తి స్థాయిలో వాటిని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాటిని గమనించిన తర్వాత ఏ పక్కని ఏనుగుల గుంపు ఏ విధంగా వెళ్తుంది, ఒంటరి ఏనుగు ఏ పక్క వస్తుంది అనేది వెంటనే అక్కడున్న గ్రామాలకు కావచ్చు, అక్కడున్న రైతులకు కావచ్చు సమాచారం ఇవ్వాలి. అది బ్రాడ్కాస్టింగ్ గా కావచ్చు, అదేవిధంగా వేరే ఏ విధంగా మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. కానీ అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా దీంట్లో కొట్టిపడిన అట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఏనుగులు తరచూ ఈ విధంగా రావడము, పంట పొలాలను ధ్వంసం చేయడము, రైతులను ఈ విధంగా తొక్కి చంపడము, ఇవి రైతులు ఒక పక్క ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నారు, ఏనుగుల నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి కూడా చెప్పుకున్నప్పటికీ ఫలితాలు అయితే శూన్యంగానే ఉన్నాయనేసి చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ రోజు ఏదైతే ఉదయాన్నే వాకింగ్ కి వెళ్ళిన కొంతమందికి ఆ పలమనేరు సమీపంలోనే ఈ ఒక్కసారిగా ఈ ఒంటరి ఏనుగు హల్చల్ చేయడం, అది కూడా దాని వయసు తక్కువగా కూడా ఉన్నట్టుంది. మనం విజువల్స్ చూడొచ్చు, ఒళ్ళు గొగ్గులు పుట్టించే విధంగా కూడా ఆ ఏనుగు అక్కడున్న వాళ్ళని తొక్కే దృశ్యాలు కూడా మనకు గొగ్గులు పుట్టించే విధంగా కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి దృశ్యాలు చాలానే జరిగినాయి. అయితే అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఏనుగులు తరచు కూడా ఊర్ల మీద, అదేవిధంగా పంట పొలాల మీద కొడతాయనేసి చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడున్న రైతులైతే డిమాండ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రమణాబాబు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. యాడ్ నుంచి యాడ్ ఎక్కిపోతుందో కూడా తెలియదు, ఎంత స్పీడ్గా పోతుంది చూడు.